క్రోమోస్టోన్‌కి ఫ్లయింగ్ పవర్ ఉన్నట్టు బెన్‌కి ఎలా తెలీదో, ఇంకా చాలా ఏలియన్స్‌కి చాలా పవర్స్ ఉన్నాయని చెప్పి బెన్‌కి తెలియదు. ఆ పవర్స్‌ని బెన్ వాడలేదు. ఇంతకీ ఆ ఏలియన్స్ ఏంటి? ఆ ఏలియన్స్‌కుండే పవర్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2. పార్ట్ 1 నేను ఆల్రెడీ చేశాను. ఈ వీడియో చూసేసిన తర్వాతైనా, ఇప్పుడైనా ఆ వీడియో చూడండి. ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఒక పీక్ మార్వెల్ మూవీని చూసి చాలా రోజులవుతుంది. 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' మూవీకి ఒక పీక్ మార్వెల్ మూవీకి ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. మూవీ రాడానికి కూడా ఇంకా ఎన్ని రోజులే లేదు. చాలా తక్కువ టైమే ఉంది. కొన్ని రోజుల తర్వాత అదొక పీక్ డేగా చెప్పుకోవాలంటే సెలబ్రేషన్స్ ఏ లెవెల్‌లో ఉండాలి. అందుకే మన మార్వెల్ పేజెస్ కామిక్ స్ట్రీట్‌తో కలిసి ఒక స్పెషల్ షోని ప్లాన్ చేయబోతున్నాం. ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో పీసీఎక్స్ లార్జ్ స్క్రీన్‌లో చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. అది మాత్రమే కాదు, ఫుడ్ కూపన్స్, మార్వెల్ వాల్ పేపర్స్, గివ్ అవే ఇంకా చాలా ప్లాన్ చేసాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇంతకీ ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పేజెస్‌కి డీఎం చేయండి. మిగతా మ్యాటర్ అంతా వాళ్ళు చూసుకుంటారు. నెంబర్ 10 వాటర్ హజార్డ్. వాటర్ హజార్డ్‌కి వాటర్ పవర్స్ ఉంటాయి. వాటర్‌ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వాటర్‌ని పీల్చేసి స్టోర్ కూడా చేసుకుంటుంది. ఏ లెవెల్‌లో పీలుస్తుందంటే గాలిలో ఉన్న నీటి తేమ నుంచి కూడా వాటర్‌ని తీయగలదు. దీన్నే కెప్టెన్ నెమెసిస్‌తో ఫైట్ చేస్తున్నప్పుడు చూపించారు. కానీ ఈ పవర్‌ని బెన్ కొంచెం డార్క్‌గా యూజ్ చేయగలిగితే తన ఎనిమీస్‌ని చాలా అంటే చాలా ఈజీగా చంపేయొచ్చు. అదెలా అంటే వాటర్ హజార్డ్ గాలి నుంచి మాత్రమే గాదు, ఏ జీవి నుంచైనా వాటర్‌ని తీయగలదు. అంటే ఒక జీవిలో ఉండే వాటర్‌ని, రక్తాన్ని పీల్చేసుకొని దాన్ని డీహైడ్రేట్ చేసి చంపేయగలదు. దీని గురించి మేబీ బెన్ 10కి తెలిసే ఉంటుంది గానీ, బెన్ ఎవరిని చంపాలనుకోడు కాబట్టి దీన్ని యూజ్ చేయకపోవచ్చు. నెంబర్ 9 క్లాక్ వర్క్. క్లాక్ వర్క్ ఉండే పవర్స్‌లో బెన్ 10% కూడా సరిగ్గా వాడలేదు. దీని గురించి మనం లాస్ట్ టైం కూడా చెప్పాం. ఈసారి ఏం యూజ్ చేయలేదు అంటే క్లోన్స్‌ని క్రియేట్ చేసుకోవడం. అవును, క్లాక్ వర్క్ ఏలియన్స్ క్లోన్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే వాళ్ళకుండే టైం పవర్స్ తోటి సెకండ్ కంటే కొంచెం తక్కువ టైం ముందుకెళ్తారు. ప్రెజెంట్ పర్సన్, పాస్ట్ పర్సన్ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా వాళ్ళు క్లోన్స్‌ని క్రియేట్ చేసుకుంటారు. దీన్ని మాల్ట్రువర్డ్ బెన్ 10 ఆమ్నివర్స్ లాస్ట్ ఎపిసోడ్స్‌లో యూజ్ చేస్తాడు. బెన్ దాన్ని చూసినా కూడా ఇప్పటిదాకా ట్రై చేయలేదు. మెయిన్‌గా క్లాక్ వర్క్ ఏలియన్‌ని బెన్ పెద్దగా వాడడు. దానికుండే పవర్స్ గురించి కూడా బెన్‌కంత క్లారిటీ లేదు. మరీ ఇలా క్లోన్స్‌ని క్రియేట్ చేయాలంటే ఆ ఏలియన్ పవర్స్‌ని పీక్‌లో వాడాలి. కానీ బెన్ వాడేదే అప్పుడప్పుడు. క్లాక్ వర్క్ ఉండే బేసిక్ పవర్సే బెన్‌కి ఐడియా లేదు. ఇంకా ఈ పవర్ ఐడియా రావడం అంటే కలే. గోస్ట్ ఫ్రీక్. బెన్ 10 జీ స్కేర్. అదే మన గోస్ట్ ఫ్రీక్‌ని ఎన్నిసార్లు చంపేసినా, ఎన్నిసార్లు లైట్‌తో బూడిచ్చేసినా కూడా మళ్ళీ రిటర్న్ రావడానికి రీజన్ ఈ గోస్ట్ ఫ్రీక్ ఏలియన్స్‌కి హీలింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ హీలింగ్ ఫ్యాక్టర్ ఏ లెవెల్‌లో ఉంటుందంటే వాళ్ళ బాడీలో చిన్న పీస్ మిగిలినా దాని నుంచి వెనక్కొచ్చేస్తారు. కానీ బెన్ ఎప్పుడూ ఈ పవర్‌ని యూజ్ చేయలేదు. దానికి కూడా ఒక రీజన్ ఏడ్చింది. కామన్‌గా ఎవరైనా గోస్ట్ ఫ్రీక్ పైన అటాక్ చేస్తే గోస్ట్ ఫ్రీక్ మాయమైపోద్ది కాబట్టి తనకి పెద్ద డ్యామేజెస్ అవ్వవు. సో బెన్‌గా ఉన్న గోస్ట్ ఫ్రీక్ హీలింగ్ ఫ్యాక్టర్‌ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాకుండా జీస్కేర్ ఇన్సిడెంట్ తర్వాత బెన్ గోస్ట్ ఫ్రీక్‌ని యూజ్ చేయడం మానేయడం వల్ల గోస్ట్ ఫ్రీక్ కంప్లీట్ పవర్స్‌ని యూజ్ చేయలేకపోతాడు. నెంబర్ 7 హైగై. హైగైకి చాలా పవర్స్ ఉంటాయి. బెన్ యూజ్ చేయడమే ఫైర్, హీట్ విజన్, ఐస్ లాంటి పవర్స్‌ని వాడేస్తాడు. ఇవే కాకుండా హైగైకి ఇంకా చాలా పవర్స్ ఉన్నాయంట. బట్ అవేంటో తెలీదు గానీ హైగై ఐస్ నుంచి 7 సెన్స్ మూవీలో లాగా హిప్నటైజ్ చేయొచ్చని, ఇంకా చాలా పవర్స్ ఉన్నాయని చెప్పి చాలా థియరీసే ఉన్నాయి. కుదిరితే హైగై క్యారెక్టర్ పైన ఒక సెపరేట్ వీడియోనే చేద్దాం. నెంబర్ 7 క్రోమోస్టోన్. క్రోమోస్టోన్ గురించి బెన్‌కి అసలేమీ తెలీదని చెప్పి మనందరికీ తెలుసు కదా! అలా తెలియని పవర్స్‌లో ఇది కూడా ఒకటి. క్రోమోస్టోన్ పెట్రోపియా క్రిస్టల్ వల్ల కానీ, ఎక్కువ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకున్నా కానీ తనకి చాలా ఎక్స్‌ట్రా పవర్స్ వస్తాయి. వాటిలో క్రిస్టల్స్‌ని కూడా క్రోమోస్టోన్ కంట్రోల్ చేయగలదు. ఈ పవర్‌ని సిగిలైట్ క్రోమోస్టోన్ పెట్రోపియా ప్లానెట్‌ని రీక్రియేట్ చేస్తున్నప్పుడు కూడా యూజ్ చేసింది. మేబీ క్రిస్టల్స్‌ని ప్రొడ్యూస్ కూడా చేయొచ్చు.
ఇలా చేయాలంటే బెన్ క్రోమోస్టోన్ పవర్స్‌ని పీక్‌లోకి తీసుకెళ్ళాలి. కానీ బెన్‌కి సరిగ్గా క్రోమోస్టోన్ పవర్సే తెలీదు. ఇంకేం పీక్‌లోకి పట్టుకెళ్తాడు? మేబీ క్రోమోస్టోన్ అల్టిమేట్‌గా మారితే ఈ పవర్ రావచ్చేమో! ఇదేదో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది కాబట్టి మన 'బెన్ 10' ఫ్యాన్ మేడ్ సీరీస్ ఉంది గదా! దాంట్లో అల్టిమేట్ క్రోమోస్టోన్‌ని చూపించడానికి ట్రై జేస్తాను. అలాగే ఇది మాత్రమే కాకుండా కొన్ని ఏలియన్స్‌కి గనక అల్టిమేట్ ఫార్మ్ వస్తే వాళ్ళకి ఎలాంటి పవర్స్ వస్తాయని చెప్పి గెస్ చేస్తూ ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లైక్ క్రోమోస్టోన్ గనక అల్టిమేట్ ఫార్మ్‌లోకొస్తే తనకి ఎలాంటి పవర్స్ వస్తాయి? ఫోర్ ఆర్మ్స్ కనుక అల్టిమేట్ ఫార్మ్‌లోకొస్తే తనకి ఎలాంటి పవర్స్ వస్తాయి? అనే దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. నెంబర్ 5 రాత్. రాత్ ఒక యానిమల్ బేస్డ్ ఏలియన్ కావడం, రాత్ జాతిలో ఉన్న చాలా మంది హంటర్స్ కావడం వల్ల వాళ్ళకి స్మెల్లింగ్ సెన్స్ అంటే వాసన పసిగట్టడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రాత్‌కి ఆల్మోస్ట్ వైల్డ్‌మెంట్ లెవెల్‌లో ఉంటుంది గానీ, రాత్‌గా బెన్ ఎప్పుడు మారినా కూడా కోపంగా, తిక్కగా, చిరాకుగా ఆలోచించకుండా అటాక్ చేయడం వల్ల ఈ స్మెల్లింగ్ సెన్స్ పవర్‌ని ఎప్పుడు కూడా వాడలేదు. నెంబర్ 4 ఫ్రాంకెన్‌స్టైన్. 'బెన్ 10' ఏలియన్ ఫోర్స్ రాకముందు అంటే 'బెన్ 10' క్లాసిక్ టైమ్‌లో బెన్ దగ్గరున్న ఏలియన్స్‌లో గ్రే మ్యాటర్ తర్వాత మోస్ట్ ఇంటెలిజెంట్ ఏలియన్‌గా ఫ్రాంకెన్‌స్టైన్ అనే అంటారు. ఫ్రాంకెన్‌స్టైన్ చాలా ఇంటెలిజెంట్. ఫ్రాంకెన్‌స్టైన్ డీఎన్ఏ అబ్జర్వ్ చేసిన విక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ విలన్ క్యారెక్టర్‌కి కూడా చాలా ఇంటెలిజెన్సే ఉంటుంది. కానీ ఈ ఇంటెలిజెన్స్‌ని బెన్ ఎప్పుడు కూడా వాడలేదు. బెన్ ఈ ఏలియన్‌ని వాడేదే ఎప్పుడో ఒక్కసారి. ఆ వాడినప్పుడు కూడా ఎలక్ట్రిక్ అటాక్సే చేస్తాడు గానీ, ఇంటెలిజెంట్‌గా ఆలోచిద్దామనే ఇంటెలిజెంట్ థాట్ బెన్‌కి రాదు. నెంబర్ 3 అటామిక్స్. ఈ పవర్‌ని బెన్ అయితే వాడాడులే కానీ, ఈ స్టైల్‌లో, ఈ లెవెల్‌లో ఎప్పుడు వాడలేదు. అటామిక్స్ ఎనర్జీ బాల్స్‌ని క్రియేట్ చేయగలదు గదా! బెన్ ఎప్పుడు కూడా తన హ్యాండ్ సైజ్‌లోని, దానికన్నా కొంచెం పెద్దగాని ఎప్పుడు క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ అటామిక్స్ అనుకుంటే సన్ కంటే పెద్ద ఎనర్జీ బాల్‌ని క్రియేట్ చేయగలడంట. బెన్ సన్న కాదు కదా! దాని సగం కూడా ఎప్పుడు క్రియేట్ చేయలేదు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. అంతోటి ఎనర్జీ బాల్ క్రియేట్ చేస్తే సగం ప్లానెటే లేచిపోద్ది. నెంబర్ 2 క్యానన్ బోల్ట్. క్యానన్ బోల్ట్ రోల్ అవుతున్నప్పుడు కళ్ళు బయటికి కనిపించవు. న్యూగా వచ్చిన కామిక్స్‌లో కనిపిస్తాయిలెండి. కానీ సిరీస్‌లో అయితే ఎక్కడా కూడా కనిపించవు. అయినా కూడా కరెక్ట్‌గా తన టార్గెట్ పైకి అటాక్ చేస్తాడు. అది ఎలా అంటే ఎకో లొకేషన్ ద్వారా. లైక్ గబ్బిలాలు చీకట్లో ఎలా అయితే ట్రావెల్ చేస్తాయో సౌండ్‌ని యూజ్ చేసుకొని, క్యానన్ బోల్ట్ కూడా అలానే అటాక్ చేస్తుంది. అలా చూసుకున్నట్టయితే చీకట్లో కూడా క్యానన్ బోల్ట్ ఈజీగా అటాక్ చేయగలడు. ఫైట్ చేయగలడు. చీకట్లో కూడా తనకి చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ బెన్ ఎప్పుడూ దీన్ని యూజ్ చేయలేదు. నెంబర్ 3 టోపిక్. బెన్ ఈ ఏలియన్‌గా 2, 3 టైమ్స్ మాత్రమే వాడాడు. అలా వాడినప్పుడు కూడా అసల ఫైట్ చేయలేదు. తన ఫేస్ చూపిస్తేనే ఎనిమీస్ నాకౌట్ అయిపోతారు. అంతలా ఫేస్‌లో ఏముంది? అసల ఈ ఏలియన్‌కి ఏ పవర్స్ ఉన్నాయని చెప్పి ఇప్పటిదాకా రివీల్ చేయలేదు. చాలా థియరీస్ ప్రకారంగా ఈ ఏలియన్‌కి చాలా డార్క్ పవర్స్ ఉన్నాయని చెప్పి బయట టాక్ ఉంది. సో, ఇది మ్యాటరు. పార్ట్ 3 అని చెప్పి అడక్కండి. నేను ఈ వీడియో చేయడానికే నా సంకలు నాకాననమాట. సో, నెక్స్ట్ ఏం వీడియో చేయాలి 'బెన్ 10' పైన? వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా! కొంచెం చేసెళ్ళండి మన ఛానల్‌కి చాలా యూజ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఫాస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను.